రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళింది. ఈ క్రమంలో ఎక్స్వేదిగా మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తాము ఇతర దేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పెంచుకున్న సంబంధాలు నేడు రాష్ట్రానికి మేలు చేకూరుస్తున్నాయని తెలిపారు. విరామం లేకుండా పట్టుదలతో రాష్ట్రానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చామని చెప్పారు కేటీఆర్. వాటిని చూసి ఇవాళ మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రానుండడం సంతోషకరమని ట్వీట్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకురావడంలో విజయం సాధించాలని, తాము స్థాపించిన బలమైన పునాదిపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్న జై తెలంగాణ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. రైట్ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఎక్స్వేదిగా మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తాము ఇతర దేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పెంచుకున్న సంబంధాలు నేడు రాష్ట్రానికి మేలు చేకూరుస్తున్నాయని తెలిపారు. విరామం లేకుండా పట్టుదలతో రాష్ట్రానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చామని చెప్పారు. వాటిని చూసి ఇవాళ మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రానుండడం సంతోషకరమని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకురావడంలో విజయం సాధించాలని, తాము స్థాపించిన బలమైన పునాదిపై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నా అంటూ జై తెలంగాణ అని కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్.